మా ఇంట్లో పెట్టినటువంటి పాదులైతే చూద్దాము. ఇదైతే సూరకాయ చెట్టు, ఇంకా ఇక్కడే చిక్కుడు చెట్లు, ఇంకా దొండ చెట్లు అవన్నీ పెట్టాం. ఇదైతే బచ్చల కూర. ఇటువైపు చెన్నంగి చెట్లు పెట్టామండి. అవైతే చాలాసార్లు నేను పచ్చడి చేసుకున్నాను. చెన్నంగి చెట్లు ఆకులు అయితే చాలా మంచిది కదండి హెల్త్కి. ఇవైతే మామిడి చెట్లు మేము కొనుక్కొచ్చి పెట్టామండి ఇవి. ఎందుకంటే మామూలుగా ఇంట్లో వచ్చినవి అయితే చాలా పెద్దగా అవుతాయని చెప్పేసి మేము కొంచెం ఎక్కువగా పెరగకుండా మామూలు చిన్నగా పెరిగేటువంటి చెట్లను అయితే చూస్ చేసుకొని తీసుకొచ్చి పెట్టాము. దానివల్ల ఇంటికి కూడా వేర్లు ఎక్కువగా రాకుండా, ఇంటికి ఎలాంటి నష్టం జరగకుండా ఉండాలని. ఈ కరివేపాకు చెట్టు అయితే చాలా బాగా పెరిగిందండి. మా ఇంట్లో కరివేపాకు అయితే మేము రోజు ఇదే యూజ్ చేసుకుంటూ ఉంటాము. ఇంకా మిరప చెట్లు, గులాబీ చెట్లు అయితే చాలా బాగా వచ్చాయండి. ఇదైతే బ్రహ్మకమలం చెట్టు. ఇది బయట అయితే చాలా కాస్ట్లీ అండి, 700 అట్లా ఉంటుంది. ఈ ఫ్లవర్స్ ఇంట్లో ఉంటే చాలా మంచిదంట. ఒక ఫ్లవర్ వచ్చినా కూడా చాలా మంచి జరుగుతుందని చెప్తూ ఉంటారు. గులాబీ చెట్లు చూడండి ఫ్రెండ్స్. పపాయ చెట్లు అయితే చాలా పపాయ వచ్చాయి. ఇంట్లో బయట కూడా చాలా మందికి ఇచ్చాము. వీటన్నిటికీ కూడా నేను ఇంట్లో వాడినటువంటి వేస్టేజ్ ఉంటుంది కదండి, మన ఇంట్లో వాడినటువంటి కూరగాయల వేస్టేజ్, ఇంకా చెత్త, అవన్నీ కూడా ఒక 2-3 రోజులు బకెట్లో వేసి వాటర్ పోసి అలా ఉంచేసి తీసుకొచ్చి ఆ వాటర్ని చెట్లకి వేస్తూ ఉంటాను. అదే వాటికి మంచి బలం, ఎరువులాగా పనిచేసి బాగా పువ్వులను ఇస్తూ ఉంటుంది. ఇదైతే అలోవెరా అండి, మాకు ఇంట్లోకి బాగా యూజ్ అవుతుంది. ఇంకా ఇటువైపు అయితే చూద్దాం. ఇవైతే గోంగూర చెట్లు అండి. చూడండి ఫ్రెండ్స్, గోంగూర ఎంత బాగా వస్తుందో. ఇంకా ఇందులోనే పూల చెట్లు ఇటువైపు పెట్టేసాము. మందార, ఇంకా మల్లె చెట్లు, ఇక్కడ వంకాయ చెట్లు కూడా ఉన్నాయి. బంతి చెట్లు, ఇదైతే గోరింటాకు చెట్టు ఫ్రెండ్స్. గోరింటాకు అంటే నాకు చాలా ఇష్టం. ఆషాఢంలో ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటాం కదండి.